ఈ గొర్రెల స్కామ్ ముచ్చట ఒడవదిరా నాయన. ఇక ఇది ఒడవది. ఆ గొర్రెలు దొరికాయి, ఆ గొర్రెలు నమ్మినోడు దొరకాడు, ఆ గొర్రెలను ఇచ్చినోడు దొరకాడు. ఈ ఎందుకు రాసుకొచ్చుకుని బక్రీద్ అటు ఇదంతా అటు పంపపోయింది మందం. లేని గొర్రెలను అమ్మినట్టు, లేని గొర్రెలను ఇచ్చినట్టు 1500 కోట్ల గొర్రెలు కాగితాల పైన మంచి దేశం కట్టిలే నిజంగా. ప్రజాధనాన్ని ఎట్లెట్లా కథం చేస్తాను చూడు రాజకీయ నాయకులు. 1500 గొర్రెలు ఇచ్చినట్టు, 1500 కోట్ల విలువ చేసే గొర్రెలు ఇచ్చినట్టు కాగితాల మీద రాసుకున్నాడట. గొర్రెలు ఎడిగిపోయినాయి ఏందో మరి, అడిగి తప్పిపోయినా ఏమైనా సముద్రంలో దునికినాయా? ఒక్క గొర్రె కనబడతలే అట. మళ్ళా మా యాదవ్ అన్నలు పాపం కట్టుర్రా అంటే కట్టుకుంటూ పోతూనే ఉన్నారు. మనోడే ఉన్నాడు కదా తలసాని శ్రీనివాస్ యాదవ్, కట్టుకుంటూ పోదామంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ అకౌంట్లలో పడ్డాయి డబ్బులు. వాళ్ళ ఇల్లు పెద్దగైనాయి, వాళ్ళ బతుకులు పెద్దగైనాయి. కానీ మా గ్రామాలలో ఉన్న యాదవ్ అన్నలు మాత్రం ఆగమైపోయింది. పేపర్ గ్రౌండింగ్, రీసైక్లింగ్ దందాతో భారీగా అక్రమాలు. వీటి ద్వారానే స్కీమ్ నిధుల్లో 30% దుర్వినియోగం. మొత్తం 2500 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు. రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగినట్టు కేంద్రానికి తప్పుడు లెక్కలు. మరి ఇప్పటికే ఇప్పుడు దగ్గర ఒక 4-5 నెలలుగా ఈ గొర్రెలను గుంజుతాను కదా. గొర్రెల స్కామ్ అని గుంజుతా తీసుకపోయి రాజుల లోపల. మరి ఆ గొర్రెల స్కామ్ చేసినోడు ఎవడో వాడిని లోపలెత్తే ఈ వార్తలు ఆగిపోతాయి. వాడిని పట్టుకోరా, ఇగో ఇన్ని వేల కోట్ల నష్టం జరిగిందని చెప్తానులే. అది కకీర్ ఒక చట్టం అన్న ఒక జీవోనది. ఎవడైతే ఒక పథకం పెట్టి ఆ పథకాన్ని అమలు చేయకుండా ఆ పథకానికి సంబంధించి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు చేస్తాడో, ఆ పథకాన్ని దుర్వినియోగం చేస్తాడో, వాని ఆస్తులు అమ్మి మళ్ళా అది పూడ్చే పని చేయాలని ఒక చట్టం చేయరు. అసలు అప్పుడు ఇటువంటిది ఆగుతాయి.